హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అజాజ్ వైన్స్. ఈరోజు నేను మీకు నా యూట్యూబ్ ఇన్కమ్ ఎంత చెప్పబోతున్నాను. నా యూట్యూబ్ ఇన్కమ్ మంత్లీ వచ్చేసరికి ఇనప సామాన్లు కొంట, ప్లాస్టిక్ సామాన్లు వస్తూ ఉంటుంది. అంటే దీన్ని బట్టి నాకు డైలీ ఎంత వస్తుందంటే ఇనప సామాన్లు కొంట, ప్లాస్టిక్ సామాన్లు అలా వస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఇన్కమ్ ఎంత మీకు తెలిసింది కదా. ఇప్పుడు నేను మీకు నా యూట్యూబ్ ఆఫీస్ చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇదే నా యూట్యూబ్ ఆఫీస్. ఇది నా ట్రైపాడ్ అండ్ ఈ గ్రీన్ క్లాత్ పెట్టే నేను వీడియోస్ ఎక్కువ చేస్తూ ఉంటాను. నాది 90% ఆఫ్ ది వీడియోస్ ఈ గ్రీన్ క్లాత్ మీదే ఉంటాయి. నా వెపన్స్ ఇవి నేను వీడియోస్లో యూస్ చేస్తూ ఉంటాను కదా. నా వెపన్స్ ఇవేమో మీసాలు గడ్డలు స్టిక్కర్లు ఉంటాయి కదా, ఫాదర్ రోల్ అలాంటివి వేసినప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇవి వచ్చేసరికి నా విక్స్. ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ ఇన్కమ్తో తీసుకున్న ట్రైపాడ్. ఇది నాకు నేను గిఫ్ట్ చేసుకున్న ఐటెం. ఇది దీని కాస్ట్ వచ్చేసరికి అవును, దీని కాస్ట్ ఎంత కొన్నాను? 2000 3000 రావట్లేదే. నేను వీడియో షూట్ చేసేటప్పుడు నేను గ్రీన్ క్లాత్ ఈ సైడ్ ఉంటాను, ఆపోజిట్ సైడ్లో ఏమో ట్రైపాడ్ను లైట్ ఉంటాయి. చెప్పాను కదా, ఆపోజిట్ సైడ్లో ట్రైపాడ్ను లైట్ ఉంటుంది. నేను హెవీ లైట్ యూజ్ చేస్తాను, ఎందుకంటే రూమ్ కంప్లీట్ క్లోజ్డ్గా ఉంటుంది. ఫేస్ మీద షాడో పడకుండా ఉండడానికి నేను ఈ హెవీ లైట్ యూజ్ చేస్తాను. అండ్ మెయిన్ థింగ్ చెప్పాలంటే నాకు రూమ్ నీట్నెస్ ఇంపార్టెంట్. వీడియో అనేది నాకు ఎప్పుడు సెకండరీ. నాకు రూమ్ నీట్నెస్గా ఉంటేనే నాకు వీడియో చేయబుద్ధి అవుతుంది. కొన్నిసార్లు నీట్నెస్ మిస్ అవుతుంది, బట్ అడ్జస్ట్ అయిపోవడమే. ఫ్రెండ్స్, ఈ మార్చ్ మంత్కి మనం యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. ఈ 1 yearలో మనం 350K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసాం. అండ్ నా లాస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసరికి 25 అలా వస్తుంది. అండ్ ప్రమోషన్స్ అవి స్టార్ట్ చేస్తున్నాను కొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం. అండ్ మీరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి. నేను ఈ 1 yearలో 350K సబ్స్క్రైబర్స్ ఎలా కంప్లీట్ చేశా అంటే కన్సిస్టెన్సీ ముఖ్యం బిగులు. సో ఫ్రెండ్స్, నా రూమ్ ఓవరాల్ లుక్ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ సైడ్ ఏమో గ్రీన్ స్క్రీన్ ఉంటుంది, అండ్ ఇటు సైడ్ వచ్చేసేమో వెపన్స్, నేను యూస్ చేసే ఎక్విప్మెంట్స్ అవి ఉంటాయి, విక్స్ కానీ ఇవి ఉంటాయి. అండ్ ఈ సైడ్ వచ్చేసి నేను ట్రైపాడ్ను లైట్ హెవీ లైట్ యూస్ చేస్తాను కదా, అవి పెడతాను. చాలామంది అడిగారు నేను యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఎవరని. నా ఇన్స్పిరేషన్ ఎప్పుడు మా ఫాదరే. లైఫ్ లో నెవర్ 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 గివ్ అప్. ఈ ఇడ్లీ రవ్వ ఇచ్చేసి బొంబాయి రవ్వ తీసుకురా. ఫ్రెండ్స్, మా ఇల్లు విజయవాడలో. ఇక్కడ నాకు ఏరియాలో ఫ్యాన్స్ ఎక్కువ ఎగబడిపోతా ఉంటారు. బ్రో సెల్ఫీ 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 బ్రో కదా. అవును బ్రో. బ్రో సెల్ఫీ వద్దు బ్రో, గివ్ అవే ఇస్తాను. 500 కొట్టు బ్రో. గివ్ అవే బ్రో. ఇది 400 1 తర్వాత ఇస్తాలే. యూట్యూబ్ డబ్బులతో తొలగిపోతారా? ఏ దారెదుడైనా ఎటు వెళుతుందో అడిగాన ఇంకో చని పరుగై ప్రవహిస్తూ పోతున్న నేను చూస్తూ ఉన్నానే వెతికానా. ఫ్రెండ్స్, నేను నా ఫ్రీ టైంలో అలా గోడలకి ఎంజాయ్ చేస్తూ ఉంటాను. సరదాగా అలా కూర్చొని అహల్య నిజంగానే అమాయకురాలా? అవును, మనం చచ్చిపోయాక యూట్యూబ్ ఏమవుతుంది? మన ఛానల్ ఎవరు రన్ చేస్తారు? ఇంతకీ స్పేస్లో మనుషులు ఉన్నారా? ఉంటే వాళ్ళకు కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయా? ఇవన్నీ తర్వాత అసలు నేను ఎందుకు పుట్టాను? నేను పుట్టడానికి పర్పస్ ఉందా, లేకపోతే ఊరికే సరదాగా పుట్టానా? ఇవన్నీ ఆలోచించడం కంటే చచ్చిపోవడం బెటర్ ఏమో.